హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు చికెన్ సూప్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది. వర్షం పడుతుంటే వేడివేడిగా చేసుకొని తాగితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా చేసుకుందాము. ఫస్ట్ గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆయిల్ వేడెక్కాక ఒక 4 వెల్లుల్లి తీసుకొని చిన్న ముక్కలు కోసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ, 1 టేబుల్ స్పూన్ ఆనియన్ వేసుకోండి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు వేసుకోండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చిన్న కప్పు చికెన్ ముక్కలు చిన్న చిన్న పీసులు కట్ చేయించుకొని వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వండి ఫ్రెండ్స్. అప్పుడు చికెన్ ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంత. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత బాగా మరలుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మరలుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఆ మిశ్రమంలో పోసుకోండి ఫ్రెండ్స్. పోసుకున్నాక కొంచెం కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుంది. చూస్తున్నారా, సూప్ రెడీ అయిపోయింది, మన చికెన్ సూపు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.